జగన్ గారి పరిపాలన ఎలా ఉంది సార్? చాలా బాగుందండి. ఆయన ఇచ్చిన పథకాలన్నీ మేము పొందుకుంటున్నాము. నేను కానీ మా బంధువులు కానీ అందరూ పొందుకుంటున్నారు. ఆయన పరిపాలన చాలా బ్రహ్మాండంగా ఉంది. మరి నెక్స్ట్ సీఎంగా గెలవని అని చెప్పంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు సినిమాలు తీసుకుంటే చాలా మంచిది. అవసరమైతే పాన్ ఇండియా సినిమాలు తీసుకోండి, కానీ రాజకీయంలోకి రాకండి దయచేసి. మీరు ప్యాకేజీల కోసము చాలా ఆశపడి రాజకీయాల్లో వస్తున్నారు, కానీ మీకు ఒక విషయం అర్థం కావట్లేదు. మీ క్యారెక్టర్ మీరు మిస్ అవుతున్నారు. పబ్లిక్లో ఒక జోకర్గా మిగిలిపోతున్నారు. మోడీ చేతిలో, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ చేతిలో మీరు ఒక ఆట బొమ్మగా మారారు. మీరు రాజకీయంలోకి నుంచి తప్పించుకుంటే చాలా మంచిదని నా ఉచిత సలహా. సంక్షేమాలు పెట్టారు కదా జగన్ గారు, మీరు ఏమైనా లబ్ధి పొందారా? మా భార్య రీసెంట్గా డెలివరీ అయిందండి. అయితే జగన్ అన్న గారి వ్యాన్లోనే మేము వచ్చాము. ఆయన ఇచ్చిన డెలివరీకి ఇచ్చిన పథకాల డబ్బులు మాకు అందాయి. మేము సంతోషంగా ఉన్నామండి. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, బాబు గారు కలిసి వస్తున్నారు కదా, జగన్ గారికి ఏమైనా ఎఫెక్ట్? ఎంతమంది కలిసి వచ్చినా సరే నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కానీ ఎవరైనా కలిసి వచ్చినా సరే జగన్ గారి ఒక మంచి పథకాలు, ఆయన మంచి కష్టపడే పనితత్వమే ఆయనను గెలిపిస్తుంది. మేము ఆయనకు ఓటేసి గెలుచుకుంటాం.